నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ అయితే ప్రజల వాయిస్ అవుతుంది, లేకపోతే దేశానికి సంబంధించిన ధర్మానికి సంబంధించిన విషయం అయితే జాతీయవాదుల వాయిస్ అవుతుంది. కాబట్టి నా వీడియోలు మీకు రీచ్ అవ్వాలి అంటే మీరు చేయవలసింది ఒకే ఒకటి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలాగో రోజు చాలా వీడియోలు చూస్తూ ఉంటారు, అలాగే నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు మీకు వెంటనే వచ్చేస్తాయి. జస్ట్ మీరు ఒక 5 నుంచి 10 నిమిషాల సమయం నా కోసం కేటాయిస్తే సో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి, ఓకేనా? సో ఈ రోజైతే బోల్డ్ అంతా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. అందరూ దాని గురించి మాట్లాడేసుకుంటున్నారు, మరి నేను కూడా మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. గత 3-4 రోజులుగా ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా, ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా సరే మోహన్ బాబు, విష్ణు, మంచు, మనోజ్ ఇదే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది నిజంగా సమాజానికి అంత ముఖ్యమైన విషయమా అంటే కానే కాదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మీడియాని ఆశ్రయించారో, పోలీసుల్ని ఆశ్రయించారో, ఇది పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ విషయమైంది. అయితే దీని గురించి నా సొంత అభిప్రాయాలు అయితే నేను చెప్పను. నా అభిప్రాయం ఒక్కటైతే ఉంది, అది మీకు ఎండ్లో చెప్తాను. బట్ బయట అందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, అసలు మోహన్ బాబు గారు ఏమన్నారు, మనోజ్ ఏమన్నాడు, విష్ణు ఏమన్నారు, అసలు ఈ వినయ్ ఎవరు, ఈ స్టోరీ అంతటికి ఆస్తి తగాదాలు ఉన్నాయా, నిజంగానే ఫ్యామిలీ ఇష్యూసా? మనకు సహజంగా ఏంటంటే పక్కింట్లో ఏదైనా జరిగితే గనక అబ్బా గర్గర్కి కహాని వినడానికి భలే హ్యాపీగా ఉంటుంది కదా. మన ఇంట్లో ఇట్లాంటి బోలెడు ఉంటాయి, కానీ ఎప్పుడు మనకు పక్కింటోళ్ళ విషయాలే చాలా ఇంట్రెస్ట్. అందులోనూ సెలబ్రిటీ విషయాలు అయితే మరింత ఇంట్రెస్ట్. ఆ సెలబ్రిటీస్ కెమెరాల ముందుకు వచ్చేసేస్తే, పోలీసుల ముందుకు వచ్చేస్తే, మీడియాను ఆశ్రయిస్తే ఇంకా మనకు పండుగే పండుగ అనమాట. అయితే ఒక 4 రోజులుగా దీని గురించి రకరకాలుగా టీవీల్లో వస్తూ ఉన్నాయి కదా. సో నేనైతే మాట్లాడలేదు, అసలు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడాలి కదా. అసలు మోహన్ బాబు ఏమన్నారు, మనోజ్ ఏమన్నాడు, విష్ణు ఏమన్నాడు, వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడకుండా మీడియా వాళ్ళు ప్రజెంట్ చేసేదాన్ని మనం కూడా మాట్లాడేస్తే ఎంత కరెక్ట్గా ఉంటుంది. సో ఫైనల్గా నేను పెద్ద ఇష్యూ జరిగిపోయింది. మోహన్ బాబు ఇంటికి వెళ్ళడం, గేట్లు పగలగొట్టడము, మీడియా వాళ్ళ మీద మోహన్ బాబు అసలు చేయి చేసుకోవడము, అసలు ఆ వైలెన్స్కి కారణం ఏంటి, ఈ యాంగర్కి కారణం ఏంటి, ఈ జర్నలిస్టుల ఉత్సాహం ఏంటి, ఉల్లాసం ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు, అసలు పాయింట్స్ ఏంటి, బ్రీఫ్గా ఒకసారి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు కూడా ఈ పాయింట్స్ అన్ని విని, ఇవి నా సొంత అభిప్రాయాలు కాదు, అసలు వాళ్ళు ఏమంటున్నారు అయితే ఒక వెర్షన్ మీకు వినిపిద్దామని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా కామెంట్ చేయండి, ఓకేనా? సో అసలు ఇప్పుడు ఏం జరిగింది? మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ఇది పక్కా ఫ్యామిలీ ప్రాబ్లం. ఎస్, ఇది పక్కా ఫ్యామిలీ ప్రాబ్లం అండ్ వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇది ఏ రకంగానూ సమాజానికి ఉపయోగపడేదే కాదు. కానీ మంచు లక్ష్మి కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్రేమ్లో ఉంది, ఏం జరుగుతుందన్నది తెలియట్లేదు. సో ఇది జనాలు మాట్లాడుకుంటున్న మాట. మంచు లక్ష్మి గారు ఏం చేస్తున్నారు, మనోజ్కి చాలా క్లోజ్ కదా, ఏం తెలియచెప్పాలనుకుంటున్నారని. యాక్చువల్లీ చెప్పాలంటే మనోజు, లక్ష్మి చాలా సంవత్సరాల నుంచి సపరేట్గా ఉంటున్నారు. అంటే లక్ష్మికి మోహన్ బాబు ఫ్యామిలీతో మంచి రిలేషన్షిప్స్ ఉంది. సో తను అన్ని ఫంక్షన్స్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ మనోజ్ ఎక్కడా కనిపించడు. తన మొదటి పెళ్లి వైఫ్తో కానీ లేకపోతే రెండో భార్యతో కానీ ఎక్కువ సందర్భాల్లో కలిసినట్లేదు. నేను 2010లో వచ్చేసి రాయదుర్గ్ దగ్గర ఉన్నానన్నమాట. సో మా పక్క అపార్ట్మెంట్లోనే లక్ష్మి, మనోజు ఇద్దరు ఉండేవాళ్ళు. అంటే చాలా సంవత్సరాలుగానే మనోజు వాళ్ళ పేరెంట్స్ నుంచి దూరంగా ఉంటున్నాడన్న విషయం అయితే నాకు అప్పుడే అర్థమైంది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే వాళ్ళ పని మనిషి చెప్పిన స్టోరీలు ఏంటి అంటే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, పెళ్ళైన అమ్మాయిని కొడుకున్న ఇలాంటి ఏవో సందర్భాలు ఉన్నాయి. అండ్ మనోజ్ కూడా మీడియా ముందుకు వచ్చేసేసి ఇది డబ్బు సమస్య కానే కాదు, ఇది కేవలం ఫ్యామిలీ సమస్య, సో నా భార్యకు బిడ్డలకు సెక్యూరిటీ లేదు అని అయితే ఆయన మాట్లాడుతున్నారు. ఇది ఎగ్జాక్ట్గా మనోజ్ చెప్పింది. అయితే దానికి బిఫోర్ ఏం జరిగింది? మోహన్ బాబు గారు ఫస్ట్ రోజు వచ్చేసేసి 2 పేజీల ఒక లెటర్ ఏదైతే ఉందో అది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ని ట్యాగ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ విషయంలో మనోజ్ దెబ్బలతో, కట్లతో బయటికి వచ్చి అక్కడ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నారనమాట, ఫిజికల్లీ ఇంజూర్డ్ అని చెప్పేసి. నేను చూసానని చెప్పాను కదా, మనోజ్ ఎప్పటి నుంచో కొంచెం దూరంగా ఉంటున్నాడు అనమాట. ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా పెద్దగా కనిపించాడు కదా. సో దిస్ ఈజ్ వాట్ ఆయన ఇంకోటి ఏం అడుగుతున్నారంటే మనోజ్ అసలు సీసీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేశారు, ఆ సీసీ ఫుటేజ్ కావాలి అని కూడా అడుగుతున్నారు. అలాగే ఇంటి మనీని, నేమ్ని, ఫేమ్ని నేనైతే అడగట్లేదు, దోచుకోవట్లేదు, నేను ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాను, ట్రాన్స్పరెంట్గా అడుగుతున్నాను, ఎవరు దోచుకుంటున్నారన్నది మీకే తెలుసు అని కూడా అంటున్నాడనమాట. ఎక్కడా కూడా నాకు డబ్బు మీద కానీ ఆస్తి మీద కానీ ఇంట్రెస్ట్ లేదు. సో పోలీసులు క్లియర్గా దీని గురించి ఒక్కసారి తెలుసుకోండి అని అంటున్నారు. అండ్ ఇది పబ్లిక్లోకి వచ్చి మీడియా ముందు మనోజ్ చెప్పిన మాటలు కాబట్టే నేను మాట్లాడుతున్నాను, నా సొంత ఊహలైతే కాదు. అయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇమాజిన్ చేసుకుంటుంది, ఎందుకంటే మీ ఇంట్లో గొడవలు ఉంటాయి, మా ఇంట్లో గొడవలు ఉంటాయి, పక్కింట్లో గొడవలు ఉంటాయి, అందరిళ్లలో తండ్రి బిడ్డల గొడవలు ఉండే ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆస్తి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కాబట్టి మనము అతి ఉత్సాహం చూపించేసి వాళ్ళ మీద జడ్జిమెంట్కి వెళ్ళిపోతే రేపు అందరు బాగానే ఉంటారు, మనమే సంక్రాంతికి పోతాం. ఈ అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ విషయంలో అట్లనే ఎగ్జైట్ అవుతారు.
అయిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు రక్త సంబంధికులు. ఈరోజు కాకపోతే రేపు కలుస్తారో అప్పుడే కొట్టుకుండా మీ అందరు సంకనాకిపోతారు. ఈ టైం ఏదో మీ మీద పెట్టుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. అయితే మంచు మనోజ్ అంటున్నారు, మోహన్ బాబు గారు ఆడియో రిలీజ్ చేశారు కదా, ఏదైతే 2 పేజీల ఒక లెటరు ప్రశ్నలు మనోజ్ అడిగారో దానికి సమాధానాలు మోహన్ బాబు చెప్తూ, మోహన్ బాబు ఎప్పుడైతే ఈ ఆడియో రిలీజ్ చేశారో అందులో చాలా అలిగేషన్స్ కూడా చేశారు. అంటే తాగుడుకు అలవాటయ్యాడని, భార్య మాటలు చెప్పిన మాటలు వింటున్నారని చెప్పేసి, అట్ ద సేమ్ టైం జర్నలిస్టులకి బాగా స్ట్రాంగ్గా ఇచ్చారు, మీరు ఊహించుకొని రాయొద్దని చెప్పేసి, పోలీసులకి తీయగా ఐ లవ్ యూ, మీ డ్యూటీ చాలా బాగుంటుంది కానీ ఒకరికి తొత్తులుగా ఉండొద్దు అనైతే ఆయన చాలా గట్టి వార్నింగే ఇచ్చేశారనమాట. అయితే మంచు మనోజు ఎప్పుడైతే ఈ మోహన్ బాబు ఇంటికి వెళ్ళి గేటు దగ్గర వెయిట్ చేశారో ఎంతసేపటికి అతను రెస్పాండ్ అవ్వకపోయేసరికి గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. పక్క నుంచి మోహన్ బాబు వచ్చేసేసి ఆ టైంలో TV9 వాళ్ళు ముఖం మీద మైక్ పెట్టి మీరేమంటారనేసరికి మోహన్ బాబు కోపం వచ్చి మైకు వైర్ తీసుకొని దాంతోనే కొట్టడం జరిగింది. వైలెన్స్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఫ్యామిలీ ఇష్యూస్లో ఫ్రస్ట్రేషన్తో బోల్డంతా ఇది ఉంటుంది సంసారంలో ప్రాబ్లమ్స్. మొక్క మీద జర్నలిస్టులు వెళ్ళి మైకి పెడితే మరి ఆ ఫ్రస్ట్రేషన్లో కోపంలో అలా కూడా జరుగుతుంది. సో నా ఒపీనియన్ ఎండ్లో చెప్తానని చెప్పాను కదా, అందుకని నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు. సో మోహన్ బాబు ఆడియో రిలీజ్ అయిన తర్వాత మనోజ్ పేపర్లో అడిగిన ప్రశ్నలకి ప్రతి సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. అందరినీ స్కూల్లో ఎలా చదివించాను, నిన్న అలానే చదివించాను, నిన్ను ఎక్కువగా కూడా చదివించాను, స్కూల్లో ఇష్యూస్ రూల్స్ ప్రకారం అన్నీ జరుగుతూ ఉన్నాయి అండ్ ఎలాంటి ఇష్యూస్ లేవు, మనీ తీసుకునేది కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే తీసుకుంటున్నాం, కాస్ట్ కాలమే మన దాంట్లో లేదు, పేదవాళ్ళకి 25% మనము ఫీజులు తగ్గించేసి ఇస్తున్నాము, అట్ ద సేమ్ టైం ఎవరెవరికైతే స్కాలర్షిప్లు ఉంటాయో అవి గవర్నమెంట్ ఇచ్చిన దానికి ముందే చెప్పి ఇస్తున్నాము, అందరి బిడ్డలు నువ్వు సమానంగానే చూశాను, నీకే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి చాలా బాధ్యతగా పెంచాను అని చెప్పి సో చాలా ఆయన చెప్పుకురావడం అయితే జరిగింది ఆ ఆడియోలో. సో దాని తర్వాత వచ్చేసేసి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఎక్సైట్మెంట్, అతి ఉత్సాహం, ఉత్సుకత చూపిస్తున్నారు. సో వేరే ఎవరెవరో సంసారాలలో గొడవలు వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. మనోజ్ ఏమంటున్నాడంటే మా నాన్న దేవుడు. ఈ ఇష్యూస్ అన్నీ అయ్యాక ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు, మా నాన్న దేవుడు, ఒకప్పుడు నాన్న వేరు, ఇప్పుడు నేను చూస్తున్న నాన్న వేరు. తను సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నట్లు, అంటే మనోజ్ తను సొంతంగా బిజినెస్ చేసుకుని తనకు తనే గ్రో అవుతున్నాడు తన భార్య బిడ్డలతో. ఒకవేళ మనోజ్ దుబాయ్ వెళ్ళి సెటిల్ అయిపోతే తన భార్య బిడ్డలు కొన్ని రోజులు సెక్యూరిటీ లేదని అందరూ చెప్పడం వల్ల కేవలం ఆ కారణం చేతనే సో తన ఫ్యామిలీని వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టడం జరిగిందని చెప్తున్నాడు. అసలు దొంగ వినయ్ అని చెప్తున్నారు. ఈ వినయ్ ఎవరంటే ఇంతకుముందు సాక్షి టీవీలో పనిచేశారంట. 24 ఫ్రేమ్స్ అని చెప్పేసి విష్ణుకి ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అలాంటిది ఉందన్నమాట, అది ఆయన టేక్ కేర్ చేస్తున్నాడు. అయితే ఎక్కడైతే మనోజ్ అంటున్నాడు ఈ విద్యా సంస్థలో చదివే వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఊరు, నానమ్మ వాళ్ళ ఊర్లు, ఆ చుట్టాలు, సో వాళ్ళ పిల్లలందరూ చదువుతూ దేర్ ఆర్ లాడ్ ఆఫ్ ఇష్యూస్ అని చెప్పేసి నాకు కంప్లైంట్స్ వస్తే అప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది తప్ప లేకపోతే నేనేమీ ఇన్వాల్వ్ అవ్వలేదు. సో ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, కొన్ని రూల్స్ అవుట్ ఆఫ్ వెళ్తున్నారని చెప్పేసి నేను ఇన్వాల్వ్ అయ్యా. అప్పటి నుంచి నాన్న మారిపోయారు, నాన్నకి ఎవరెవరో ఏదేదో నూరిపోస్తున్నారు తను లేనప్పుడు. సో దానివల్ల నాన్న ఇప్పుడు చాలా పూర్తిగా మారిపోయాడు అని చెప్తున్నారు. సొసైటీలో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి మోర్ వాల్యూ ఉంది, సో అందరికీ తెలుసు. అండ్ మనోజ్కి సపరేట్ వాల్యూ ఉందన్నమాట. మీరు చూడండి, మోహన్ బాబు గారు కానీ మంచు విష్ణు కానీ లక్ష్మికి కానీ లేనిది మనోజ్కి ఎందుకు ఎవరి నోట విన్నా, సినిమా ఇండస్ట్రీలో కూడా నేను కూడా వింటుంటా కదా, సినిమా ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ అవుట్ సైడ్ వాళ్ళు మనోజ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, మంచు ఫ్యామిలీ, అవుట్ ఆఫ్ ద మంచు ఫ్యామిలీ అంటూ ఉంటారు. మోహన్ బాబు అన్నారు మీ అమ్మ నీ వల్ల కన్నీళ్ళు పెట్టుకుంటుంది, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయింది అని చెప్పేసి. మనోజ్ ఏమంటున్నారంటే ఏజీకి వెళ్ళిన మాట వాస్తవం కానీ అక్కడ ఊరికే చెకప్ చేయించుకొని మళ్ళీ అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసి పడుకున్నారు, నాకు అన్నీ తెలుసు, ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి. మోహన్ బాబు ఏమంటున్నాడు, నీ వల్ల మీ అమ్మ చాలా బాధపడుతుంది, నీ బిహేవియర్ మారితే తప్ప నేను ఇంట్లో కూడా రాని అని అంటే మీ అమ్మ చెప్పింది బిహేవియర్ మార్చుకుంటాడు రానివ్వమని, నేను రానించి చాలా తప్పు చేశాను, అయినా నువ్వు నామే చేయి చేసుకోలేదు, నేను నీ మీద చేయి చేసుకోలేదు, తండ్రి బిడ్డలన్నాక ఇట్లాంటి ఘర్షణ అయితే చాలా జరుగుతుందని. మీడియా వాళ్ళేమో కొట్టేసుకున్నారు, మనోజ్ కొట్టాడు, మోహన్ బాబు కొట్టాడు, ఇవన్నీ ఏదో అంటున్నాడు. భగవంతుడా. అయితే మళ్ళీ మనోజ్ ఏమంటున్నాడు, నేను ఆస్తి కోసం కానీ డబ్బు కోసం కానీ గొడవలు కాదు, కేవలం నా భార్య బిడ్డల సెక్యూరిటీ మాత్రమే నాకు ఇంపార్టెంట్, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, పోరాటం చేసి కష్టపడి పెళ్లి చేసుకున్నాను, కానీ అది మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, అదే ఇష్యూ అంటున్నారు. మరి ఏది ఏమిటో తెలియాలి. చాలా కష్టపడి మంచు విష్ణు ప్రొడక్షన్స్కి పని చేసినా సరే డబ్బులు కూడా ఇవ్వలేదు, నా చేత గొడ్డు చాకరీ చేయించుకున్నారు అని. అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో మనోజ్కి చాలా మంచి పేరు ఉంది. నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తూ ఉంటారు, ఏదైనా సరే తను తీసుకుంటే ఒక ప్రాజెక్టు చాలా కష్టపడి పనిచేస్తాడు, డైరెక్షన్ దగ్గర నుంచి ఫైటింగ్స్ కానీ కంపోజిషన్ కానీ ప్రతి ఒక్కటి చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, తనంతట తనుగా నిలబడాలనుకుంటాడు, అనవసరమైన విషయాల్లో వేలు పెట్టాడు, అండ్ తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, డౌన్ టు ఎర్త్ ఉంటాడు, మోహన్ బాబు కొడుకనే యాటిట్యూడ్ అయితే చూపించాడు. ఒకసారి నా వెర్షన్ చెప్తానన్నాను కదా, వయలెన్స్ చేయడం అన్నది మోహన్ బాబు గారి తప్పైతే అతి ఉత్సాహం చూపించి జర్నలిస్టు అట్లా ఫ్రస్ట్రేషన్ సిచ్యువేషన్లో కొడుకు గేట్లు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ రప్చర్ జరుగుతున్న సమయంలో
ముఖం మీద మైకి పెట్టి మీరేమంటారో చెప్పమంటే మరి వీళ్ళు కూడా తప్పు చేసినట్టు. ప్రతిసారి అతి ఉత్సాహం చూపించకూడదు. దేశానికి ఏదైనా లాభం పడే విషయం అయితే అతి ఉత్సాహం చూపించి వెళ్ళినా కూడా జర్నలిజానికి ఒక విలువ ఉంటుంది. సో ఇక్కడ నా వెర్షన్ ఏంటంటే ఇద్దరిది తప్పు ఉంది. మరి కోర్టులు నిజానిజాలు ఏంటని తేల్చాలి, ఎవరిది ధర్మము ఎవరిది అధర్మం అని తేల్చాలి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కోర్టుల వరకు వెళ్తామంటున్నారు, సాక్ష్యాలు బయట పెడతామంటున్నారు, ప్రెస్ మీట్లో అన్ని నిజాలు బయట పెడతామని మనోజ్ అంటున్నారు. సో మనోజ్ చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పేసి మోహన్ బాబు అంటున్నాడు. మంచు విష్ణు వచ్చేసి ఇంకో రకంగా అంటున్నాడు. అంతా వాడి వల్లే ప్రాబ్లం అంటున్నారు. సో ఏమంటున్నారంటే విష్ణు మంచోడే, మోహన్ బాబు మంచోడే, కానీ మా నాన్న భుజాల మీద గన్ను పెట్టి కాల్చాలనుకుంటున్నారు, నేను అన్ని నిజాలు బయట పెడతానని అయితే మనోజ్ అంటున్నాడు. వాళ్ళు బయట పెట్టిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది మనం నిజ నిర్ధారణలకు వద్దాము. వాళ్ళు కోర్టులకు వెళ్తారు, వాళ్ళు నిజాలు తేల్చుకుంటారు. మనం ఎవరిని జడ్జ్ చేయడానికి వీల్లేదు. జడ్జ్ చేసుకుంటూ కూర్చొని మన సమయం వేస్ట్ చేసుకోకూడదు. జస్ట్ డిస్కస్ చేసుకోవాలి, వదిలేసేయాలి. యాక్చువల్ అక్కడ 4 పాయింట్లే జరిగింటాయి, కానీ 40 గంటల సేపు మెయిన్ మీడియాలో ఊదరగొట్టి జరిగింది ఒకటైతే ఇంకొకటి ఏదేదో ఊహల్లో జనాలను మభ్యపెట్టి ఇలాంటివి చేస్తారు. సెలబ్రిటీ ఇళ్లలో ఇలాంటివి జరుగుతున్నాయంటే ప్రజలకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, రకరకాలుగా అనమాట. సో మరి దీని మీద మీ ఒపీనియన్ అంటే ఒకసారి కామెంట్ చేయండి. ఫ్రెష్గా సమాజంలో జరుగుతుంది. సో మనం ఏదైనా జడ్జిమెంట్కి వెళ్ళకూడదు అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను మధ్యలో కూడా చెప్పినట్లు అల్లు అర్జున్, చిరంజీవి, పుష్ప 2 డైలాగ్స్ బూతులు తిట్టేసుకుంటున్నారు, ఫ్యాన్స్ వార్లు జరిగిపోతున్నాయి, అంత సీన్ వద్దమ్మా. వాళ్ళు బ్లడ్ రిలేషను, బావబామర్తుల గొడవలు అన్ని కొంపల్లో ఉంటాయి, మీ కొంపల్లో కూడా ఉంటాయి. మళ్ళీ రేపొద్దున వాళ్ళు అందరూ సెట్ అయిపోతారు, వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో సంకనాగిపోయేది మీరే. మొన్న వరకు కమ్మ కాపు అని చెప్పి కొట్టేసుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళిద్దరు మంచిగా సినిమా చేసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కాంప్రమైజ్ అయ్యారు. మహేష్ బాబు గారు మాట చెప్పారు, మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. కాబట్టి అందరూ రిలాక్స్ అయిపోండి. ఎవరు పర్సనల్ జడ్జిమెంట్లకు వెళ్ళొద్దు, మనకు అంత అర్హత లేదు ఇక్కడ. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నేను సొసైటీలో జరిగే మంచి విషయాలు అవ్వచ్చు, దేశానికి సంబంధించింది అవ్వచ్చు, సనాతన ధర్మానికి సంబంధించింది అవ్వచ్చు, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా వీడియోలు మీ దగ్గరికి రావాలంటే మీరు చేయాల్సింది ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్, జై భారత్.